జిల్లాలో మొదలైన వినాయక చవితి సంబరం. గణేష్ మండపాలకు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సహకారం. ఐడిఓసిలో మట్టి వినాయక ప్రతిమల వితరణ. మట్టి విగ్రహాలనే పూజించాలని బోధన్ ఎమ్మెల్యే కలెక్టర్ సూచన. భీమ్గల్లో గణేష్ నిమజ్జన రూట్ మ్యాప్ పరిశీలన. నవరాత్రి వేడుకలను సంతోషాల మధ్య జరుపుకోవాలని ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాళవీయ సూచన. పాఠశాల స్థలం కబ్జాపై ఆందోళన. పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థులచే కాలు స్కూల్ వద్ద ఆందోళన. సంతోషాల మధ్య నవరాత్రి వేడుకలు. బాన్స్వాడ పట్టణ ప్రజలకు కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర సూచనలు. సెక్యులర్ ముసుగులో హిందువుల ఐక్యతను విడగొట్టే కుట్రలు జరుగుతున్నాయని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ అన్నారు. అందులో భాగంగానే మార్వాడి గో బ్యాక్ నినాదం తీసుకొచ్చారని ఆయన మండిపడ్డారు. ధన్పాల్ లక్ష్మీబాయి మరియు విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇందూర్ గణేష్ మండపాలకు అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ ఆర్థిక సహకారం కార్యక్రమాన్ని కొనసాగించారు. రెండో రోజు కూడా భారీగా మండపం నిర్వాహకులు రావడంతో వారికి ఇబ్బంది లేకుండా 10 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ బాలగంగాధర్ తిలక్ ఛత్రపతి శివాజీ మహారాజులను స్ఫూర్తిగా తీసుకొని హిందువులలో ఐకమత్యం పెంపొందించడానికి గత 10 ఏళ్లుగా ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద ఇందూరు నగర గణేష్ మండపాలకు తన వంతు ఆర్థిక సహకారాన్ని అందించడం జరుగుతుందని అన్నారు. హిందూ దేవి దేవతల గుడులపైన హిందూ ఆడబిడ్డలపైన జరుగుతున్న దాడులను హిందువులు సంఘటితం అయి ఎదుర్కోవాలని సూచించారు. గణపతి నవరాత్రులను యువత భక్తి శ్రద్ధలతో నియమ నిష్ఠలతో జరుపుకోవాలని, విగ్రహ ప్రతిష్టాపన నుండి నిమజ్జనం వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కమిటీ సభ్యులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు హిందూ బంధువులందరూ వీలైనంత వరకు మట్టి గణపతులను ఉపయోగించి పర్యావరణాన్ని కాపాడాలని సూచిస్తూ అర్బన్ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా ట్రస్ట్ సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 1999లో అమ్మ నాన్నగారి పేరు మీద స్థాపించిన ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా ట్రస్ట్ ద్వారా సనాతన హిందూ ధర్మానికి మద్దతుగా, కుటుంబ వ్యవస్థకు మద్దతుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ముఖ్యంగా బాలగంగాధర్ తిలక్ గారు ఏదైతే హిందువుల ఐక్యత కోసం విదేశీ పరిపాలనలో ప్రారంభించిన ఈ గణేష్ నవరాత్రుల పండుగ, ఈ నవరాత్రిలో ఉండే ఐక్యత భవిష్యత్తులో కూడా అందరిలో ఉండాలని కోరుకుంటూ, అందుకే ఎవరు వచ్చినా కానీ మండపాలకు నా వంతు నేను సహకరించడం అది నేను అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. దాంతోపాటు పేదలకు ఏదైనా ముఖ్యంగా ఏదైనా చదువు, ఎడ్యుకేషన్, హాస్పిటల్ విషయంలో కానీ, పెళ్ళిళ్ళ విషయంలో కానీ వాళ్ళ కుటుంబము ఆర్థిక ఇబ్బందులు ఉంటే నా వంతు సహకరించడం ఇది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఆ గణేశుడి ఆశీర్వాదము మనపైన, మన కుటుంబ సభ్యులపైన ఉండాలని, అందరి జీవితాల్లో విఘ్నాలు తొలగాలని కోరుకుంటూ ఇందూరు నగర ప్రజలకు, జిల్లా, రాష్ట్ర ప్రజలకు మరియు మీడియా మిత్రులకు గణేష్ పండుగ నవరాత్రి శుభాకాంక్షలు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులను పూజించి నిమజ్జనం చేయాలని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. రసాయన పూరిత రంగుల విగ్రహాల వల్ల నీరు కాలుష్యమయ్యే అవకాశం ఉందన్నారు. జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ఐడీఓసీ కార్యాలయ సిబ్బంది వరుసగా ప్రతిమలను అందుకున్నారు. విఘ్నాలు తొలగించే ఆది దేవుడైన గణేష్ చతుర్థి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. వినాయక చవితి పండుగ ప్రతి ఇంట సుఖ సంతోషాలు నింపాలని, గణనాథుడి కృపా కటాక్షాలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అభిలాషించారు.
పర్యావరణానికి హాని కలుగని విధంగా మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకుని భక్తి శ్రద్ధలతో పూజించాలని సూచించారు. పర్యావరణ సమతుల్యతను కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉందని ఈ సందర్భంగా కలెక్టర్ గుర్తు చేశారు. ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి నవరాత్రి వేడుకలు జరిగేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. భీమ్గల్ పట్టణం ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా పరిశీలించారు. భీమ్గల్ పట్టణంలోని వినాయక నిమజ్జనం చేసే రాగన్నకట్ట ప్రాంతాన్ని ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా పరిశీలించారు. నిమజ్జనం చేసే ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యుత్ దీపాలు, గజ ఈతగాళ్లను మరియు క్రెయిన్ ను భారీ గేట్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. తాగడానికి మంచినీరు, మెడికల్ కిట్ అందుబాటులో ఉంచాలన్నారు. గుంతలున్న ప్రాంతంలో మొరం పోయాలని ఆదేశించారు. వినాయకుని నిమజ్జనానికి అన్ని శాఖల అధికారులు ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, తహసీల్దార్ షబీర్, ఎంపీడీఓ సంతోష్ కుమార్, ఎస్ఐ సందీప్, నాయకులు, ప్రజాప్రతినిధులు, విద్యుత్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్, ఎమ్మెల్యేలు పాఠశాలను సందర్శించి కాలూర్ స్కూల్ స్థలాన్ని కబ్జాల నుండి కాపాడాలని పీడీఎస్యూ డిమాండ్ చేసింది. పీడీఎస్యూ ఆధ్వర్యంలో పాఠశాల ఎదుట నిరసన తెలిపారు. కబ్జాకు గురైన జిల్లా పరిషత్ కాలూర్ స్కూల్ స్థలాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కాలూరు జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ ముందు విద్యార్థులతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కర్క గణేష్ మాట్లాడుతూ కాలూరు హై స్కూల్ స్థలం 3 ఎకరాల 18 గుంటలు ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో నాటి అధికార పార్టీ నేతలు సుమారు 2 కోట్ల రూపాయల విలువైన స్కూల్ స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించారన్నారు. గ్రామస్తులు, పూర్వ విద్యార్థులు పీడీఎస్యూ పోరాటంతో కబ్జాను నివారించడం జరిగిందన్నారు. ప్రస్తుతం ముస్కే సంతోష్ అనే వ్యక్తి పాఠశాల స్కూల్ స్థలాన్ని కబ్జా చేస్తూ అక్రమ నిర్మాణానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ విషయమై ఎమ్మెల్యేకు, కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు సృజన్, నజీర్, సాయి కుమార్, వినోద్, అలేఖ్య, వైష్ణవి, మణితేజ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పీడీఎస్యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు కాలూరు, గూండారం లాంటి స్కూళ్లను విజిట్ చేయడం జరిగింది. అక్కడున్న సమస్యలను పరిష్కార దిశగా అధికారులు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అదే సందర్భంలో కాలూరు సంబంధించిన పాఠశాలల్లో బిల్డింగ్లు కొన్ని కూలిపోయే పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా వీళ్ళకు బాలురకు సంబంధించిన విద్యార్థులకు ఎటువంటి టాయిలెట్స్ సంబంధించిన అసలు ఏమీ లేకపోవడం కొన్ని సంవత్సరాలుగా, అదేవిధంగా పీటీ సారు లేకపోవడము, గేమ్స్ లేకపోవడం చాలా దుర్మార్గమైన విషయము. అదే సందర్భంలో కాలూరు సంబంధించిన కొన్ని సంవత్సరాలుగా పీడీఎస్ విద్యార్థి సంఘంగా ప్రభుత్వం ల్యాండ్ అనే కబ్జా గురవుతుందని కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి విన్నవించడం జరిగింది. వీళ్ళందరూ సపోర్ట్ చేసిన తర్వాత కూడా ఇక్కడ టౌన్ ప్లానింగ్ అనే శ్రీధర్ అనే వ్యక్తి ఇప్పుడు అతని సొంతగా విషయంగా తీసేసుకొని ఖచ్చితంగా మేము పనులు కేటాయిస్తాము, చేస్తామని చెప్పడం అనేది చాలా దుర్మార్గమైన విషయము. వెంటనే జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే వెంటనే ఇక్కడ ఉన్న కాలూరు జెడ్పీహెచ్ఎస్ సందర్శించాలా, ఇక్కడ సమస్యలను పరిష్కరించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, కోరుతా ఉన్నాము. లేని పక్షంలో విద్యార్థులతో రోడ్డెక్కవలసి వస్తుందని. వినాయక నవరాత్రి వేడుకలను సంతోషాల మధ్య జరుపుకోవాలని కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర ప్రజలకు సూచించారు. మండపాల మధ్య విద్యుత్ సరఫరా విషయంలో విద్యుత్ శాఖ సిబ్బందితో పనులు చేయించుకోవాలన్నారు. నిమజ్జన రూట్ మ్యాప్ ను పరిశీలించారు. వినాయక ఉత్సవాలలో భాగంగా అందుకు సంబంధించిన ఏర్పాట్లు పరిశీలించేందుకు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర బాన్స్వాడకు విచ్చేశారు. ముందుగా ఆయన వినాయకుల నిమజ్జనం సంబంధించిన రూట్ మ్యాప్ ను పరిశీలించడం జరిగింది. పాత బాన్స్వాడ చావడి వద్దకు చేరుకున్న ఆయన గ్రామ పెద్దలతో, వినాయక మండపాల నిర్వాహకులతో పలు విషయాలు చర్చించారు. అనంతరం పట్టణంలోని కల్కి చెరువు వద్ద నిమజ్జనం ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. సంబంధిత అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ వినాయక ఉత్సవాలు భాగంగా ముందుగా పిఎస్ కమిటీలతో సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగిందని, అనంతరం వినాయక మండపాలు నిర్వాహకులతో సైతం సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. జిల్లాలో గత సంవత్సరం 3600 వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయగా బాన్స్వాడలో 240 వరకు గతంలో వినాయక మండపాలను ఏర్పాటు చేశారని, గత సంవత్సరం శాంతియుతంగా ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరుపుకున్నట్లు ఈసారి కూడా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. నిమజ్జనం సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ విషయంలో, ఫైర్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. నిమజ్జనం సమయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు ఆయన సూచించారు. పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది అందుకోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయ్, డీఎస్పీ విఠల్ రెడ్డి, సిఐ అశోక్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, రాజు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. విగ్రహాలు పెట్టే ఆర్గనైజర్స్ తోటి వాళ్ళతో కూడా ఒక సపరేట్ మీటింగ్ కూడా తీసుకోవడం జరిగింది. గత ఏడాదితో కంపేర్ చేస్తే గత ఏడాది సుమారు 3600 విగ్రహాలు మన జిల్లాలో ప్రతిష్ఠించబడ్డాయి.
వాటి నిమజ్జనం కూడా పీస్ఫుల్ కంప్లీట్ అయింది. అండ్ మన బాన్స్వాడలో సుమారు 245 విగ్రహాలు గత ఏడాది ఇన్స్టాల్ చేయబడ్డాయి. ఈ ఏడాది కూడా డేటా అన్ని కూడా క్యాప్చర్ చేస్తూ ఆర్గనైజర్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళ విగ్రహాల డీటెయిల్స్, హైట్ కానీ విడ్త్ కానీ అవి స్పెసిఫై చేస్తే దానికి తగ్గ ఏర్పాట్లు చేయడానికి ఇంకా బాగా చేయడానికి మాకు ఆస్కారం ఉంటుంది. సో ఇమర్షన్ డే రోజు ముఖ్యంగా 7వ తారీఖు గ్రహణం వస్తుంది కాబట్టి చాలామంది 6వ తారీఖు లోపే ఈ ఇమర్షన్ కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో దానికి తగ్గ ఏర్పాట్లు అన్నీ కూడా ముమ్మరంగా చేస్తున్నాము. జిల్లా కలెక్టర్ గారు కూడా దానికి సంబంధించి కోఆర్డినేషన్ మీటింగ్, అందరికీ రూల్స్ అండ్ క్లారిటీ కూడా అందరూ కూడా ఎవరు ఏం పని చేయాలి, ఎవరు ఏ ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఈరోజు కూడా సబ్ కలెక్టర్ గారు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా అన్ని ఏర్పాట్లు ఆల్రెడీ స్టార్ట్ చేసినారు. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపాలిటీ కానీ, పోలీస్ నుంచి కానీ ఏమైతే బందోబస్తు ఏర్పాట్లు అన్నీ చేయాల్సినాయో, క్రేన్ ఏర్పాట్లు అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ గత ఏడాది కన్నా కూడా ఈసారి చాలా వైభవంగా చేసుకుందాము. బట్ కొన్ని ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఫైర్ గురించి, ఎలక్ట్రిక్యూషన్ అండ్ ఇక్కడ ఇమర్షన్ పాయింట్ దగ్గర ఏమన్నా యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేస్తూ మనం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము. ముఖ్యంగా మన చాలా చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి కాబట్టి ఎలక్ట్రిసిటీ పోల్స్ కూడా చిన్నగా ఉన్నాయి, అవి తగిలి ఏమైనా ఎలక్ట్రిక్యూషన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పబ్లిక్ కూడా కోఆపరేట్ చేసుకుంటూ, ముఖ్యంగా పిల్లలు, యంగ్ పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా ఉంటారు. ఆ రోజు కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ ఉత్సవాలు కూడా చాలా వైభవంగా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాము. ఈ ఉత్సవాలు, ఈ గణేష్ ఉత్సవాలు మన జిల్లాలో చాలా సేఫ్గా, చాలా హై లెవెల్లో సెలబ్రేట్ చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా. గణేష్ నవరాత్రి వేడుకలు బుధవారం నుండి మొదలు కానున్నాయి. ఇప్పటికే గణేష్ మండలి నిర్వాహకులు మండపాలను సిద్ధం చేశారు. ప్రతిష్ఠించే గణేష్ ప్రతిమలను ఊరేగింపుగా మండపాల వద్దకు తరలిస్తున్నారు. బాన్స్వాడ కేంద్రంలోని సంగమేశ్వర్ కాలనీ రోడ్ నెంబర్ 1లో ఉన్న మణికంఠ గణేష్ మండలి ఆధ్వర్యంలో భారీ వినాయకుని ఆహ్వాన ఊరేగింపు సోమవారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగింది. పట్టణంలోని భక్తుల సమక్షంలో భారీ డప్పు చప్పుళ్లు, మేళతాళాల మధ్య వినాయకుడిని ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఊరేగింపు అంబేద్కర్ చౌరస్తా వద్దకు చేరుకున్నప్పుడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పలువురు ప్రముఖులను సత్కరించి వారికి జ్ఞాపికలను అందజేశారు. పూజల అనంతరం అక్కడకు వచ్చిన భక్తులందరికీ ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మండలి సభ్యులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. వినాయక చవితి ఉత్సవాలను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని మండలి సభ్యులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ఊరేగింపు సంగమేశ్వర్ కాలనీ మొత్తాన్ని భక్తిమయమైంది. పశువుల పాక విద్యుత్ శాఖతో దగ్ధమైంది. ఈ ఘటనలో 2 మూగ జీవాలు సజీవ దహనమయ్యాయి. వ్యవసాయం పనిముట్లు దగ్ధమయ్యాయి. బేర్కూర్ మండలం తిమ్మాపూర్లో షార్ట్ సర్క్యూట్ తో పశువుల పాక దగ్ధమైంది. పాకలో ఉన్న 2 లేగదూడలు సజీవ దహనమయ్యాయి. మిగతా 7 గేదెలు అగ్ని ప్రమాదానికి గురై గాయాల పాలయ్యాయి. ఈ ప్రమాదంలో పశువుల దానతో పాటు వ్యవసాయ పనిముట్లు కాలిపోయాయని యజమాని తెలిపారు. సుమారు 12 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు యజమాని ఎర్రమాటి సురేష్ తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతు కోరుతున్నాడు. 10:30కి వస్తాను, డైలీ వచ్చి పేడకల్లా వెనక్కి తీసేసి పచ్చగడ్డ వేసుకుని దానాలు నానబెట్టుకుని డైలీ ఇంట్లోకి వెళ్ళి పొగ వేసుకుని పడుకుంటాను. అలాంటిది నిన్న సాయంత్రం తొందరగా కట్టేసాను, దోమలు లేవని పొగేయలేదు. అది ఇంకా నేను నైట్ వచ్చి 10 o'clock వచ్చేసి పచ్చగడ్డ వేసేసుకుని పేడకాయలు వెనక్లా వేసుకుని నార్మల్గా దానాలై నానబెట్టుకుని 10:40కి నాకు ఫుల్ నిద్ర వస్తుందని లోపలికి వెళ్ళి పడుకున్నా. అంతే 11:20కి మా ఇంటి పక్కన వేరే ఆయన ఉంటాడు, ఆయన ఎందుకో వాష్రూమ్ వచ్చి బయటకు వస్తే అది ఏంటి ఎర్రగా కుక్క అరుస్తుంది, ఎర్రగా కనపడుతుంది అని చెప్పి కొద్ది ముందరికి వస్తులోకి మంటలు తెగ అంటుకుంటున్నాయని మా ఇంటి పక్కన అన్నని దెబ్బ డోర్ కొట్టి లేపుతులోకి అప్పటికే మొత్తం 20-25 minutesలో మొత్తం కాలిపోయింది. ఏమీ లేదు. గేదెలు ఉన్నాకాడికి ఒక 4-3 బయటకు వచ్చి ఉన్నాయి, దూడలు ఉన్నాయేమో అందులో చనిపోయినాయి. మొత్తము ఒక 2-3 దూడలు చనిపోయినాయి, మొన్న డెలివరీ అయిన దూడలు మొత్తం పూర్తి కాలిపోయినాయి. ఇంకా బయటకు రావడానికి లేదు, ఇంకా అటు మేము లోపలికి వెళ్తానికి లేదు. గేదెలు మొత్తం 80% మొత్తం కాలిపోయినాయి. అందులో 2 ఆవులు ఉన్నాయి, ఆవులకేమో మొత్తం నడ్డి మీద బ్యాక్ బోన్ మొత్తం కూడా మొత్తం బరస్ట్ అయిపోయింది. అసలు అవి మనం ట్రీట్మెంట్ చేయించినా కూడా నాకు యూజ్ అవ్వడానికి కూడా లేదు. అందులో లాస్ట్లో ఒక్కటే మిగిలింది, చిన్న ఆవు దూడ, అది 1.5 years. అది ఒకటి చిన్న డ్యామేజ్ అయ్యి లెగ్ డ్యామేజ్ అయ్యి ఉంది అంతే, ఇంకా వేరే ఇంకేమీ మిగలేదు, మొత్తం లాస్ అయిపోయింది. మళ్ళీ ఇందులో గేదెలు మొత్తము 5 ఉన్నాయి, ఆవులు 2 ఉన్నాయి, టోటల్ 9. మళ్ళీ అందులో 9లో ఒకటే లాస్ట్ మిగిలింది అంతే. అందులో 2 చిన్న దూడలు, ఒకటి 3 monthsది, ఒకటి 1 monthది చనిపోయినాయి లోపడే. అవి బయటకు రాలేక, ఒక గేది అందులో బయటకు రాలేక చనిపోయినాయి లోపడే. 2 ఆవులు బయటకు వచ్చినాయి, మిగతా కొన్ని గేదెలు, ఒకటి ఆవు దూడ బయటకు వచ్చినాయి. పూర్తిగా కాలిపోయినాయి, 80-90% కాలిపోయినాయి. ఇంకా ట్రీట్మెంట్ చేయించినా కూడా మాకు యూజ్ లేదన్నారు అని చెప్పని డాక్టర్లు వచ్చి ఇంకా వాటిని
అట్లా ఉంచాము అక్కడ ప్రస్తుతానికి పక్కకి, ఇంకేం చేయలేదు. ఇందులో షెడ్లోనేమో మన గేదెలకి దానాలు అవన్నీ ఇందులోనే ఉన్నాయి. మొత్తం అదంతా మొత్తం అయిపోయింది. మళ్ళీ మనకి పొలంకి యూజ్ చేసి పంపులు, మళ్ళీ మందు సంచులు, గెడ్డపరలు, పారలు, డిప్పలు అన్నీ సంబంధించినవన్నీ ఇందులోనే ఉన్నాయి. మా ఇంట్లోకి కూడా మేము కొత్త ఇల్లు కట్టుకున్నాం. అక్కడికి పోదు కొద్ది సామాన్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇంకా దాదాపు దగ్గర 12 లక్షల లాస్ వచ్చింది. ఈ నెల 28న తలపెట్టిన విద్యుత్ అమరవీరుల సంస్మరణ సభను జయప్రదం చేయాలని వామపక్ష పార్టీల నాయకులు పిలుపునిచ్చారు. విద్యుత్ కోసం పోరాటం చేసిన సమయంలో ప్రభుత్వ దమనకాండకు అసువులు బాసిన వారిని స్మరిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. సిపిఎం పార్టీ కార్యాలయంలో వామపక్ష పార్టీల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, సిపిఐ నగర కార్యదర్శి వై ఓమయ్య, సిపిఐ ఎంఎల్ మాస్లైన్ నగర కార్యదర్శి సుధాకర్ మాట్లాడుతూ 2000 సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంకు విధానాలను అమలు జరపడంలో భాగంగా విద్యుత్ ఛార్జీలను పెంచడానికి నిర్ణయించారన్నారు. ఛార్జీల పెంపుదలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో 100 రోజులకు పైగా వివిధ ఆందోళనలు, పోరాటాలు నిర్వహించడం జరిగిందన్నారు. వేలాది మంది ఈ పోరాటంలో కేసుల పాలయ్యారని పేర్కొన్నారు. అంతిమంగా ఆ సంవత్సరం ఆగస్టు 28న తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించిన సందర్భంలో అప్పటి ప్రభుత్వం వామపక్ష పార్టీల కార్యకర్తలపైన, ప్రజలపైన బాష్పవాయు గోళాలను ప్రయోగించడంతో పాటు కాల్పులు జరపడం జరిగిందని, ఈ ఘటనలో వందలాది మంది గాయాల పాలై ఆసుపత్రిలో చేరి కొందరు అమరులయ్యారన్నారు. విద్యుత్ అమరవీరులు 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో ఈ నెల 28న ధర్నా చౌక్ లో సంస్మరణ దినోత్సవం నిర్వహించాలని వామపక్ష పార్టీలు నిర్ణయించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు, ప్రజాస్వామ్యవాదులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు, నగర నాయకులు కట్టారి రాములు, సిపిఐ నాయకులు గంగాధర్, రంజిత్, సిపిఐ ఎంఎల్ మాస్లైన్ నాయకులు గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఛార్జీల పెరుగుదలకు వ్యతిరేకంగా 2000 సంవత్సరంలో జరిగినటువంటి పోరాటంలో ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో 100 రోజులకు పైగా పెద్ద ఎత్తున పోరాటం నిర్వహించడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రపంచ బ్యాంకు కనుసన్నల్లో ఈ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను పెంచడం కోసం నిర్ణయించడం జరిగింది. దానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆ ఛార్జీల పెంపుదలను నిరసిస్తూ పోరాటం జరిగింది. అంతిమంగా ఆగస్టు 28వ తేదీ 2000 సంవత్సరంలో చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించిన సందర్భంలో అప్పుడున్నటువంటి ప్రభుత్వం వెళ్ళినటువంటి ప్రజలపైన, వామపక్ష పార్టీల కార్యకర్తలపైన దాష్టికాన్ని ప్రదర్శించి అనేక మందిని గాయపరచడం జరిగింది. ఈ పోరాటంలో 4 విద్యుత్ అమరవీరులు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని ఏదైతే 25 సంవత్సరాలు గడిచిన సందర్భంలో ఈ నెల 28వ తేదీ నాడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ విద్యుత్ అమరవీరుల సంస్మరణని నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. 28వ తేదీ ఈ నెల ఏదైతే ధర్నా చౌక్లో జరిగేటువంటి విద్యుత్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమానికి వామపక్ష పార్టీల శ్రేయోభిలాషులు, ప్రజాతంత్రవాదులు హాజరై లింగితండ గ్రామంలో అనేక మంది వితంతువులకు పెన్షన్ రావడం లేదని ఐద్వా జిల్లా కమిటీ కార్యదర్శి సుజాత పేర్కొన్నారు. ప్రభుత్వం వీరికి పెన్షన్లు మంజూరు చేయాలని కోరారు. ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత మాట్లాడుతూ లింగితాండ గ్రామంలో దాదాపు 40 మంది వితంతు మహిళలు ఉన్నప్పటికీ గత 4 సంవత్సరాలుగా వారికి వితంతు పెన్షన్లు రావడం లేదని తెలిపారు. అర్హులైన వితంతు మహిళలందరికీ పెన్షన్ వచ్చే విధంగా చూడాలని కోరారు. లేదంటే పెన్షన్ వచ్చేంత వరకు పెద్ద ఎత్తున ఐద్వా ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లింగితాండ గ్రామంలో ఉన్నటువంటి వితంతుల పింఛన్ కోసం కలెక్టర్ గారిని కలిసి మెమరాండం ఇవ్వడం జరిగింది. గత 5-6 సంవత్సరాల నుంచి దరఖాస్తులు చేసుకుంటున్నా కూడా వితంతులకు పింఛన్ రాని పరిస్థితి లింగితాండ గ్రామంలో ఉంది. గతంలో మేము సర్వే చేసినప్పుడు మా దృష్టికి వచ్చిన దాదాపు 30 నుంచి 40 మంది మహిళలు, ఒంటరి మహిళలు ఉన్నారు. భర్త చనిపోయి వాళ్ళకి ఇప్పటి వరకు కూడా పింఛన్ రాలేదు. ఈ సందర్భంగా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. వాళ్ళకి పింఛన్లు మంజూరయ్యే విధంగా చూడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే కొత్త పింఛన్లతో పాటు వితంతుల పింఛన్లు కనుక రాకపోతే పెద్ద ఎత్తున ఐద్వా ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.
ఎంపీ నిధులతో పలు అభివృద్ధి పనులకు బీజేపీ నాయకులు భూమి పూజ చేశారు. నవీపేట్ మండలానికి కేటాయించిన నిధుల నుండి ప్రహారీ గోడ నిర్మాణం పనులను ప్రారంభించారు. నవీపేట్ మండల కేంద్రంలోని దర్యాపూర్ శివారులో నూతనంగా నిర్మించిన రేణుకా ఎల్లమ్మ ఆలయం ప్రహారీ గోడ నిర్మాణం కోసం నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ 3 లక్షల రూపాయల నిధులను మంజూరు చేశారు. బీజేపీ కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి, మేడపాటి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో రేణుకా ఎల్లమ్మ ఆలయ కమిటీ సభ్యులు, బీజేపీ నాయకులు, గ్రామస్తుల సమక్షంలో భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ప్రహారీ గోడ నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేసిన ఎంపీ అరవింద్ కు ఆలయ కమిటీ గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు త్యాగ సరీన్, జిల్లా కార్యదర్శి మైసరాధ, ఐటీ ఇన్ఛార్జ్ పిల్లి శ్రీకాంత్, కార్యదర్శులు రాజేందర్ గౌడ్, భూషణ్, నాయకులు గణేష్, రాము, బండారి, రాజశేఖర్ మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతిసారి తనకు వచ్చేటువంటి సంవత్సరంకోసారి వచ్చేటువంటి నిధులను కొన్ని గ్రామాల్లో ఇప్పుడు ఇచ్చినప్పటికీ తదుపరి మరికొన్ని గ్రామాల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. తన దగ్గర ఉన్నటువంటి నిధులతోటి ప్రజలకు మేలు జరగాలని, ప్రజలకు పనికొచ్చే విధంగా చేసేటువంటి కాంట్రాక్టర్కు నష్టమైన చిరకాలం కమ్యూనిటీ హాళ్ళు, ఇటువంటి సంక్షేమ పథకాలు చిరకాలం ఉండాలనే దాంతో తను ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నటువంటి సందర్భం. కాంట్రాక్టర్లకు తొత్తాయి, కాంట్రాక్టర్లు సీసీ రోడ్లకు దానికో దీనికో పరిమితం కాకుండా శాశ్వతంగా ఉండేటువంటి నిర్మాణాలకు చేపట్టడం జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో నవీపేట అభివృద్ధికి ఇంకా అనేక నిధులు వస్తాయని చెప్పేసి కోరుకుంటున్నాం. ముఖ్యంగా నవీపేటలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రైల్వే ఏదైతే ఓవర్ బ్రిడ్జ్ సమస్య చాలా కాలంగా ఉందో దాన్ని తన పార్లమెంట్లో తను ప్రతిసారి లేవనెత్తా ఉన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు. ఎందుకంటే పురాతనమైనటువంటి రైల్వే లైన్లకు రాష్ట్ర ప్రభుత్వం 50%, కేంద్ర ప్రభుత్వం 50% నిధులతోటి పనులు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం దివాలా కోరుతోటి వాళ్ళు నిధులు కేటాయిస్తామని చెప్పేసి రైల్వేకు తెలిపినటువంటి సందర్భంలో కొంత సమయం లేట్ అవుతున్నప్పటికీ ఏదేమైనప్పటికీ మొత్తానికి తాను సాధించే విధంగా నా మాటగా నవీపేట ప్రజలకు చెప్పమని చెప్పడం జరిగింది. కాబట్టి పత్రిక ద్వారా ఈ విషయాన్ని మేము తెలియజేస్తున్నామని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఏదైతే గౌరవ ఎంపీ అరవింద్ గారి ఫండ్ నుండి సుమారు నియోజకవర్గం మొత్తానికి ₹1 కోటి ఫండ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా నవీపేట గౌడ సంఘం అభ్యర్థన మేరకు ఇక్కడ గౌడ కమ్యూనిటీ హాల్కి ఇవ్వడం జరిగింది. అదే ఈరోజు మనం ఇక్కడ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. నవీపేట గౌడ సంఘం తరఫున ఎంపీ గారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో నవీపేట మండలంలో మరిన్ని కార్యక్రమాలు ఎంపీ ఫండ్ నుంచి రావాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులనే పూజించాలని కిడ్స్ పార్క్ స్కూల్ యాజమాన్యం అవగాహన కల్పించింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు బదులుగా మట్టి వినాయకులనే వాడాలని సూచించారు. ఈ నేపథ్యంలో నేను సైతం అంటూ ముందుకొచ్చింది కిడ్స్ పార్క్ స్కూల్. విద్యార్థులు స్వయంగా చేసిన వినాయక విగ్రహాలు పంపిణీ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. సిరికొండ మండలంలో కిడ్స్ పార్క్ స్కూల్ విద్యార్థులు చిట్టి చేతులతో బొజ్జ గణపయ్యలను తయారు చేసి పలు ప్రభుత్వ కార్యాలయాల్లో పంపిణీ చేశారు. కాంగ్రెస్ డీసీసీ ప్రధాన కార్యదర్శి వెలుమల భాస్కర్ రెడ్డికి తాము చేసిన మట్టి గణపతులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వెలుమల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ చిన్నపిల్లలు మట్టి గణపతులను చేసి పంపిణీ చేయడం పట్ల వారికి అభినందనలు తెలిపారు. విద్యార్థులు మట్టి వినాయకులను పూజించాలని అవగాహన కల్పిస్తూ మట్టి గణపతులను పంపిణీ చేయడం పట్ల పాఠశాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కరెస్పాండెంట్ జాకిర్ హుస్సేన్ మాట్లాడుతూ చిన్నారులకు మట్టి వినాయక విగ్రహాల వినియోగంపై అవగాహన కల్పించారు. వినాయక చవితి వస్తుందంటే పిల్లల సందడి మొదలవుతుంది. ప్రకృతికి అర్థం చెప్పే ఈ పండుగ రోజున వినాయకుడి ప్రతిమని పూజించడం ఆనవాయితీ. అయితే రంగురంగుల వినాయకుడు అంటూ రసాయన విగ్రహాలు కాలుష్య కొరలుగా మారుతున్నాయి. నీరు, గాలి, వాతావరణం కాలుష్యం కాకుండా పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల బదులుగా మట్టి వినాయకులనే వాడాలని కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ ఆసిఫ్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో మొదలైన వినాయక చవితి సంబరం. గణేష్ మండపాలకు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సహకారం. ఐడిఓసిలో మట్టి వినాయక ప్రతిమల వితరణ. మట్టి విగ్రహాలనే పూజించాలని బోధన్ ఎమ్మెల్యే కలెక్టర్ సూచన.
భీమ్గల్లో గణేష్ నిమజ్జన రూట్ మ్యాప్ పరిశీలన. నవరాత్రి వేడుకలను సంతోషాల మధ్య జరుపుకోవాలని ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాళవియా సూచన. పాఠశాల స్థలం కబ్జాపై ఆందోళన. పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థులచే కాలు స్కూల్ వద్ద ఆందోళన. సంతోషాల మధ్య నవరాత్రి వేడుకలు. బాన్స్వాడ పట్టణ ప్రజలకు కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర సూచనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.